ఓం నమ శివాయ. కార్తీక పురాణము 10వ అధ్యాయము. అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవరు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? ఎట్టి పాపములు చేసి ఉండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని పోయిన తర్వాత ఏమి జరిగింది అని వివరించమని ప్రార్థించాను. అంతా మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్లు పలికెను. జనక మహారాజా, అజామీలుని విష్ణుదూతల వైకుంఠానికి తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువకు యమధర్మరాజు కడకేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకుని వచ్చటకు వెళ్ళగా అతడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటికి వచ్చాము అని భయకంపితులై విన్నవించుకునిరి. అవురా, ఎంత పని జరిగను? ఎప్పుడూ ఈ విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తమ దివ్య దృష్టితోని అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులోకగాని విష్ణుదూతులు వచ్చి వారిని తీసుకొని పోయిరి. తెలుసో తెలియకో మృత్యు సమయములో హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అజామీలునికి వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అనుకునేను. అజామీలుడు పూర్వజన్మలోని మహారాష్ట్ర దేశములో ఒకానొక శివాలయములోని అర్చకుడిగా ఉండేవాడు. అతడు తన అపురూపమైన అందం చేత, సిరి సంపదల చేత, బలము చేత గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయములోని ధనమును అపహరించుచు, శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక, దుష్ట సహవాసముల మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుడు చేత చేయనది లేక ఆమె భర్త చూసి చూడనట్టు భిక్షానటకే ఊరూరో తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలో తెచ్చుకొని అలసిపోయి, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అనగా భార్యని అడిగాడు. అందులోకి ఆమె చేదరించుకొని నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తైనా చూడక పిటినిపై మనస్సు గలదై మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతోని బాధెను. అంతా ఆమె భర్త చేతిలో నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసింది. అతడు చేయనది లేక భార్యపై విసుగు జరించటం వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను. అతన్ని పిలిచి, ఓయి, నీవి రాత్రి నాతో గడుపుటకు గడుపమని కోరాను. అందుకు ఆ చాకలివాడు, తల్లి, నీవు బ్రాహ్మణ పడతవి, నేను నీచ కులస్తుడను, చాకలివాడను. మీరి విధముగా పిలుచుటకు యుక్తము కాదు. నేనిట్టి పాపప్పని చెయ్యుచాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వానికి లోలోన నవ్వుకొని అతటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి కామవంచ తీర్చమని పరిపరి విధములు బతిమాలి ఆ రాత్రంతియో అతనితోని గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునానికి ఒడిగట్టెను. అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తని ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం చెంది ఒక కూలివాణ్ణి పిలిచి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా చెప్పాను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను. అప్పటి నుంచి ఆమె మంచి నడవడిక కలదై భర్త అనురాగానికి పాత్రురాలయ్యింది. కొంతకాలమునకు శివ అర్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించాడు. అతడు రౌరవాది నరకములు కోపములు నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనం చేసుకొని ఉండుట వలన 7 జన్మముల పాపం నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఇప్పటికీ అతన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించట వలన వైకుంఠానికి పోయాను. బ్రాహ్మణుడు భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది. అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించి తండ్రి గండాన్ని పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను. మాలవాడు ఆ శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టాను. అంతలో ఒక విప్రుడు తన దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనను. ఆ బాలికయే అజామీలుడు ప్రేమించాను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే.
నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు చేయుట, శ్రీహరి కథలను వినుట, కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనా మోక్షం పొందగలరు. కాన కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. దశమ అధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.